మధ్యప్రాచ్యంలో పరిస్థితి రోజురోజుకీ తీవ్రంగా మారుతోంది. మరి మొత్తం గందరగోళంలో ఇండియా స్టాండేంటి? అసలు శాంతి కోసమేం చేస్తోంది? రండి, ఈ విషయాల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. మళ్లీ మొదలైంది. మధ్యప్రాచ్యం మరోసారి అగ్నిగుండంలా మండుతోంది. అక్కడ జరుగుతున్న ఆ గొడవ ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు, దాని సెగ మనందరికీ తగులుతోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకరిపై ఒకరు క్షిపణులు వేసుకోవడం, దాడులు చేసుకోవడం, మళ్లీ దానికి ప్రతీకారంగా దాడులు చేయడం, ఈ సైకిల్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. దీనివల్ల ఆ ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా తయారైంది. శాంతి అనేది ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. అయితే ఎంతటి భయంకరమైన తుఫాను మధ్యలో న్యూఢిల్లీ నుంచి ఒక మాట గట్టిగా వినిపిస్తోంది. ఆ మాట ఏంటంటే, శాంతి, చర్చలు, దౌత్యం, వీటికే మన ఓటు. సో ఇక్కడే మన ఇండియా స్టాండేంటో క్లియర్గా తెలుస్తుంది. సంఘర్షణ కాదు, దౌత్యమే ముఖ్యమనేది మన పాలసీ. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, యుద్ధాలను ఆయుధాలతో కాదు మాటలతోనే ముగించాలి అని ఇండియా బలంగా నమ్ముతోంది. ఇది మన మెసేజ్లో చాలా చాలా కీలకమైన పాయింట్. గొడవలు తగ్గించి కూర్చుని మాట్లాడుకుంటేనే ఏదైనా పరిష్కారం దొరుకుతుందని ఇండియా చెబుతోంది. ఈ మధ్య ఇజ్రాయెల్ ప్రధానితో, యుఏఈ అధ్యక్షుడితో, ఇలా చాలామంది నాయకులతో ప్రధాని మోదీ మాట్లాడారు. అప్పుడు ఆయన పదే పదే చెప్పిన 3 ముఖ్యమైన విషయాలు ఇవి. 1, ఈ గొడవల్ని వెంటనే ఆపాలి. 2, అక్కడున్న సాధారణ ప్రజల భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. 3, శాంతి కోసం చేసే ఏ ప్రయత్నానికైనా సరే ఇండియా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. అసలు వెస్టాసియాలో శాంతిగా ఉంటే మనకేంటి లాభం? ఇండియా ఎందుకు ఇంతలా ఇన్వాల్వ్ అవుతోంది అనే ప్రశ్న రావచ్చు. దానికి సమాధానం అక్కడ ఉన్న మనవాళ్లే. అవును, లక్షలాది మంది భారతీయులు. 1 కాదు, 2 కాదు, లక్షల మంది. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు. గల్ఫ్ దేశాల్లో పనిచేసుకుంటున్న లక్షలాది మంది మన భారతీయుల జీవితాలు, వాళ్ల కలలు, వాళ్ల భవిష్యత్తు అంతా దీంతో ముడిపడి ఉంది. వాళ్లు అక్కడ క్షేమంగా ఉంటేనే ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ల కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అందుకే వాళ్ల భద్రత, వాళ్ల భవిష్యత్తు అంతా అక్కడి స్థిరత్వం మీదే ఆధారపడి ఉంది. అందుకే న్యూఢిల్లీ ఆ ప్రాంతంలోని ప్రభుత్వాలతో నిరంతరం టచ్లో ఉంటూ మనవాళ్లని కాపాడటానికి ప్రయత్నిస్తోంది. సో ఈ మొత్తం సంక్షోభంలో ఇండియా ఫాలో అవుతున్న ఫిలాసఫీ ఇదే. ఒక యుద్ధభూమిలా కాకుండా ఒక వారధిలా ఉండాలి. ఇదే మన లక్ష్యం. అంటే మనం ఒకరి పక్కనో మరొకరి పక్కనో చేరటం లేదు. మన స్టాండ్ చాలా సింపుల్. మనం శాంతి వైపే ఉన్నాం, అంతే. ఇక్కడ చాయిస్ చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. ఒకవైపు యుద్ధభూమి అంటే గొడవలు, ఆయుధాలు, పక్షపాతాలు. మరోవైపు ఒక వారధి అంటే మాటలు, దౌత్యం, శాంతిని నిర్మించడం. మరి ఇండియా ఏ దారినెంచుకుంది? ఖచ్చితంగా రెండోదాన్నే. అందుకే ఇండియా ఇచ్చే పిలుపు చాలా సింపుల్ అయినా చాలా పవర్ఫుల్. గొడవలు ఆపండి, చర్చలు మొదలుపెట్టండి. సరే, ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. నిజంగా మనం గెలవాల్సిన ఏకైక విజయం శాంతి మాత్రమేనా? ఒక్కసారి ఆలోచించండి.